హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో సండే అందరూ బిజీగా ఉంటారు, బట్ నేర్చుకోవాలని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కోసం మీ యొక్క డెడికేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. సి ఈరోజు మనం అఫ్లేట్ మార్కెటింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది. మనం ఏదైతే మనం చెప్పబోతున్నామో కంపెనీ పైన ఫుల్ ట్రస్ట్ ఉండాలి. 100% ట్రస్ట్ ఉంటేనే మనం అఫ్లేట్ మార్కెటింగ్లో ముందుకు రాదు. అది ఏ ప్రోడక్ట్ అయినా, ఏ స్కిల్ అయినా, ఏ సర్వీస్ అయినా కానీ జస్ట్ మనకు కావాల్సింది 100% ట్రస్ట్. సి 100% ట్రస్ట్ ఉండాలి. సో 100% ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఈ గ్రోప్ స్కిల్స్ పైన ట్రస్ట్ మనకి ఎలా వస్తుంది. మనకి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్సెస్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం 100% ప్రతి ఒక్క కోర్స్ గురించి నేర్చుకుంటామో అవతలి పర్సన్ ఎప్పుడైతే డౌట్స్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా మనము వాటికి ఆన్సర్ ఇవ్వగలుగుతాము. సో ఫస్ట్ మనం చేయాల్సిందంటే కోర్స్లో గ్రోప్ స్కిల్స్లో జాయిన్ అయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా అన్ని కోర్సెస్ పైన మనకు అవగాహన ఉండాలి. కొన్ని కోర్సెస్ మనకు ఇష్టం లేకపోయినా కానీ వాట్ ఈజ్ వాట్ అని ఆ యొక్క సినాప్సిస్ అయినా మనము చూసుకోవాలి. జస్ట్ లెస్ట్ లెస్ ఎంటర్ ఇన్ టు ది అవర్ షో. ఐ విల్ షేర్ మై స్క్రీన్. యా, నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎనీవన్ అన్మ్యూట్ అండ్ టెల్ మీ. ఎస్ సార్ అవుతుంది. యా. Yes, sir. యా, ఓకే. సి ప్రతి ఒక్క పర్సన్ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది, మనం ఈ భూమి మీదకి వచ్చామంటే సంథింగ్ మనకంటూ ఒక హిస్టరీలో మనకంటూ ఒక కొన్ని పేజెస్ నిలిచిపోవాలి. అలా ఏదైనా వర్క్ చేయాలి అంటే కన్నా ఇప్పుడు మనకంటూ మన పేరెంట్స్ మనకేమి ఎక్కువ కోట్ల కోట్ల ఆస్తి ఇవ్వలేదు, బట్ ఇండిపెండెంట్గా మనము సంపాదించుకునే స్కిల్స్ ఎడ్యుకేషన్ మనకి ఇచ్చారు. దట్ ఈస్ ద అవర్ స్ట్రెంగ్త్. సో ఆ యొక్క స్కిల్స్ని, ఆ యొక్క ఎడ్యుకేషన్ యూటిలైజ్ చేసుకుంటూ మనం అంచెలంచెగా ఎదగాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మనం వర్క్ చేయాల్సింది హార్డ్. ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఇప్పుడు మన ఏజ్, మనకి ఈ మీటింగ్ చాలా పెద్దవాళ్ళు చూస్తున్నారు, బట్ చాలా మంది 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో 25-30 ఇయర్స్ బిలో ఉన్నారు. వాళ్ళ వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందంటే కనుక మన యొక్క మైండ్ కానీ మన యొక్క బ్లడ్ కానీ బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఎంత కష్టపడినా ఈ 5 to 10 years వర్క్ చేసామంటే రాబోయే 50-60 ఇయర్స్లలో మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మన లైఫ్ని పాసిబుల్గా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మనం హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ ఎలా చేయాలి? హార్డ్ వర్క్ ఎలా చేయాలి? సి అసలు మనం హార్డ్ వర్క్ చేయాలంటే కనుక మనం ఎందుకు చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. ఈ గ్లోబల్ స్కిల్లో మనం వర్క్ చేస్తున్నామంటే అసలు వర్క్ ఎందుకు చేయాలి? వర్క్ మనం ఎందుకు చేయాలి? కొంతమందికి పేరెంట్స్ కోసం అంటారు, కొంతమంది సొసైటీలో మంచి గుర్తింపు కోసం అంటారు, కొంతమంది మనీ సంపాదించాలి అని కొంతమంది అంటారు. బట్ వీటన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్, నీకంటూ ఒక మార్క్ ఉండాలి. సోషల్ మీడియాలో మనము ఈ 21st centuryలో సోషల్ మీడియాలో నీకంటూ ఒక మార్క్ ఉండాలి, నీకంటూ ఒక స్టాంప్ ఉండాలి, ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అంటే కనుక రీసెంట్గా దేవరకొండ గారు ఒక వీడియో వైరల్ అవుతోంది. మనీ సక్సెస్ రెండు ఉంటే జీవితంలో మనం అనుకున్నది మన కాళ్ళ దగ్గరకు వస్తుందని. మనీ కావాలి అంటే కనుక మనకు ఉన్న ఓన్లీ సోర్స్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇప్పుడు యావరేజ్గా మనకు మొబైల్లో 100 నుంచి 1000 to 2000 3000 కాంటాక్ట్స్ ఉంటాయి. బట్ నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క నెట్వర్క్ని నెట్వర్క్గా మార్చుకోగలుగుతావో దట్ ఈజ్ యువర్ సక్సెస్. కాంటాక్ట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 200 300 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటాం, బట్ వాటి వల్ల యూజ్ ఏంటి? ఆ పర్సన్స్ వల్ల యూజ్ ఏంటి? నీ దగ్గర నెట్వర్క్ వల్ల నీకు ఏమన్నా ఒక రూపాయి ఫైదా ఉందా? లేదు కదా. ఆ నెట్వర్క్ని నువ్వు మనీ లాగా కన్వర్ట్ చేయాలంటే దాని కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి ఏంటో ఈరోజు మనం పర్ఫెక్ట్గా తెలుసుకుందాం. ఇవి గ్లోబల్ స్కిల్స్ మనం ఎవ్రీడే ఒక్క సేల్ కానీ 2 సేల్స్ కానీ చేయగలుగుతున్నా అంటే దానికి నాకు ఏకైక సూత్రం ఏంటంటే కనుక ప్రతిరోజు నేను ముగ్గురితో కొత్త వ్యక్తులు కలుస్తాను. అది నేను బస్సులో జర్నీలో వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సోషల్ మీడియాలో కొంతమంది ఖాళీగా ఉంటాను. సో 5 to 10 minutes ఖాళీగా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేటప్పుడు ఎవరైనా కొత్త పర్సన్ ఏదైనా కొంచెం బాగా మాట్లాడే వీడియో వచ్చిందంటే కనుక అతను జస్ట్ కామెంట్ చేస్తాను, అక్కడ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాను. అంటే ప్రతిరోజు నేను ముగ్గురు వ్యక్తులు కొత్త వాళ్ళతో మాట్లాడతాను. అలా ముగ్గురు వ్యక్తులు అంటే గన నెలకి నాకు 90 మంది, ప్రతి నెల నా కాంటాక్ట్స్లలో 90 కొత్త మంది వ్యక్తులు జాయిన్ అవుతూ ఉంటారు. ఈ 90 మంది జాయిన్ అవుతారంటే అవరు,
కానీ ఆ 90 మందిలో కేవలం 9 మంది మాత్రమే మనతో ట్రావెల్ చేసేదానికి ఆస్కారం ఉంది, స్కోప్ ఉంది. సో ఆ 9 మంది కోసం మనం 90 మందితో మనం పరిచయాలు పెంచుకోవాలి. ఆ 90 మందితో పరిచయాలు పెంచుకోవాలి అంటే కనుక ఫస్ట్ నువ్వు సోషల్ మీడియాలో నువ్వు యాక్టివ్గా ఉండాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అంటే కనుక నువ్వు ఎందుకు యాక్టివ్గా ఉండాలి నీకు రీజన్ తెలిసి ఉండాలి. ఆ రీజన్ నీకు తెలియాలి అంటే కనుక నీకంటూ నువ్వు నీతో మాట్లాడుకోవాలి. నీవు రాబోయే 5 ఇయర్స్లో 10 ఇయర్స్ నీ లైఫ్ ఎలా ఉండవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే గన రాబోయే 5 ఇయర్స్లో నీ యొక్క గోల్ ఏంటో నీకు మైండ్లో రన్ అవుతూ ఉండాలి. దానికోసమే అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఏది చేయాలనుకున్నా లైఫ్లో సింపుల్ థింగ్ అండి. మనకు ఎందుకు చేయాలో క్లారిటీగా ఉంటే ఇప్పుడు గ్లోబ్ స్కిల్స్ ఫౌండర్ ఎవరైతే మన దుర్గారావు సార్ గారు ఉన్నారో, దుర్గారావు సార్కు వై రీజన్ ఏంటి? ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటికి మన యొక్క స్కిల్ అందాలి, తనకు తాను ఓన్గా ఇన్కమ్ జనరేట్ చేయాలి అనేది సరే కంపెనీ యొక్క వై రీజన్. ఇప్పుడు క్లారిటీగా ఉంది వై రీజన్ అనేది. దానివల్లే మనము ఎలా చేయాలో ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ యూనివర్స్ మనం ఎప్పుడైతే మనము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో, స్ట్రాంగ్గా ఒక ఒక నమ్మకాన్ని ఒక పని చేయాలి అనుకుంటామో, వై రీజన్ మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా పాత్ అనేది మనకు కరెక్ట్గా మనకు చూపించగలుగుతుంది. ఆ యూనివర్స్ అనేది ఎలా చేయాలో దారి చూపిస్తుంది. నేను కంపెనీలో జాయిన్ అయ్యి అరౌండ్ జనవరిలో జాయిన్ అయ్యాను. జనవరి డిసెంబర్ మధ్యలో జాయిన్ అయ్యాను. బట్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే నా వై రీజన్ నాకు స్ట్రాంగ్గా లేదు. నేను ఎందుకు చేయాలి, కంప్లీట్ వర్క్ ఎందుకు చేయాలి? నా వై నా వై రీజన్ స్ట్రాంగ్గా లేదు. ఎప్పుడో వారానికో నెలకో డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఏదైనా రిగ్రెస్గా ఓకే సోషల్ మీడియా పోస్ట్ పెట్టేది, అక్కడి నుంచి లీడ్ రాగానే అమౌంట్ రాగానే జస్ట్ రిలాక్స్. అంటే నా వై రీజన్ ఏంటి? జస్ట్ టెంపరీ సాటిస్ఫాక్షన్. టెంపరీగా నా యొక్క సాటిస్ఫాక్షన్ టెంపరీగా ఉండేది. కానీ ఎప్పుడైతే నాకు నా యొక్క ఫినాన్షియల్ కండిషన్ రివర్స్ అయిపోయిందో ఒక్కసారిగా రివర్స్ అయిపోయిందో, లేదు ఇది ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ ఎన్ని చేస్తే కుదరదు. ఖచ్చితంగా మనము కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, అమౌంట్ ఎన్ చేస్తూ ఉంటుంది అనేసి నేను మీరు నా యూట్యూబ్ ఛానల్ కానీ నా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ గత 1.5 2 మంత్స్ నుంచి 1.5 మంత్ 2 మంత్స్ నుంచి మీరు చూసినట్టే ఎవ్రీడే పోస్ట్ వెళ్తున్నా, ఎవ్రీడే రీల్స్, ఎవ్రీడే షార్ట్స్ అండ్ లెంతీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అలా చేయడం వల్ల రిజల్ట్స్ ఏంటో మీరే చూడండి. అలా లాస్ట్ 1 మంత్ నుంచి నేను రిగ్రెస్గా డైలీ నేను అప్లోడ్ చేయడం వల్ల చూడండి, లాస్ట్ 28 డేస్లో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 124 మెంబర్స్. 124 మెంబర్స్ పెరిగారు. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ చేసి గత 4 ఇయర్స్ అవుతుంది. బట్ నాకు ఈ 28 డేస్లోనే 124 మెంబర్స్ ఎలా పెరిగారు అంటే కన్నా నేను కోర్స్లో మన యొక్క గ్లోబల్ స్కిల్స్ కోర్స్లో యూట్యూబ్ కోర్స్లో ఎస్సీఓ ఎలా చేయాలి అని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేశాను. ఆటోమేటిక్గా నాకు రిజల్ట్స్ కనపడ్డాయి. 28 డేస్లో 124 మెంబర్స్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ వాచింగ్ అవర్స్ చూడండి. లాస్ట్ 28 డేస్లో 180 అవర్స్. నాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి 6 మంత్స్ నుంచి నేను కష్టపడేది, అరే కనీసం 10 గంటలు వచ్చినా చాలు, 20 గంటలు వచ్చినా చాలు, ఈ ఈ నెలకి వాచింగ్ అవర్స్ పెరుగుతుంది అనుకుని. కానీ నేను ఎప్పుడైతే రిజల్ట్స్ మీద ఫోకస్ చేయకుండా నేను చేసే పని మీద ఫోకస్ పెట్టానో ఆటోమేటిక్గా నాకు 120 అవర్స్ వాచింగ్ అవర్స్ పెరిగాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూట్యూబ్ కోర్స్ ఇన్ అవర్ గ్లోబల్ స్కిల్స్ కంపెనీ. దట్ ఈస్ ద పవర్. ఇలా ఒక్కటే కాదు, చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో 925 సబ్స్క్రైబర్స్, 400 వాచ్ వీడియోస్. ఎవ్రీడే కొన్ని వాటికి వ్యూస్ థౌజండ్స్లో వచ్చాయి. కొన్ని షార్ట్స్ అయితే 10K వరకు వెళ్ళాయి. కొన్ని షార్ట్స్ 10K వరకు వెళ్ళాయి. 758, 406, 1K, 45, కొన్నిటికి 1.4K, 1.2K, 702, 600. ఇలా డెఫినెట్లీ మనకు వ్యూస్ అనేది పెరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే నేను ఎస్సీఓ నేర్చుకొని ఎస్సీఓ ద్వారా వర్క్ నేను చేయగలిగాను. ఓకే, నెక్స్ట్ మీకు ఫస్ట్ మీరు చేయాల్సిందంటే మీ వై రీజన్ ఒక బుక్ తీసుకొని మీకు ఒక గంట సేపు మీ లైఫ్ మొత్తం అందరితో పక్కకు వదిలేసి లైఫ్లో మీరు వెళ్ళేసి వై రీజన్, నేను ఎందుకు ఈ వర్క్ చేయాలి, నాకెందుకు మనీ కావాలి, ఎందుకు అని నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్గా రాసుకుంటావో ఆటోమేటిక్గా నీకు రిజల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా అమౌంట్ ఎర్న్ చేసేటప్పుడు కానీ మన లైఫ్లో ఏదైనా పని చేసేటప్పుడు మనకు డెఫినెట్లీ కావాల్సింది డిసిప్లైన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ. ఈ మూడు లేకపోతే మనము ఆ, ఒక ఒక రేంజ్ వరకు వెళ్తాం, ఆ తర్వాత ఆటోమేటిక్గా డిక్లైన్ అయిపోతాం. కంపల్సరీగా డిసిప్లైన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ. డెఫినెట్లీ ఇవి మాత్రం ఈ 3 సూత్రాలు పాటించాము అంటే డిసిప్లైన్
రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా ఒకే రకంగా వర్క్ చేయాలి. పేషెన్స్, రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా వస్తుంది, రిజల్ట్స్ వస్తుంది, అమౌంట్ వస్తుంది అనే ఆశతో పేషెన్స్తో వెయిట్ చేయాలి. కన్సిస్టెన్సీ, వర్క్ వచ్చినా అమౌంట్ ఈరోజు వచ్చినా రేపు రాకపోయినా 1 వీక్ వరకు రాకపోయినా కన్సిస్టెన్సీగా మనం సోషల్ మీడియాలో పోస్ట్ రెగ్యులర్గా చేస్తున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సి ఆన్లైన్లో ఈ యొక్క ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఒకటే ఒకటే లాజిక్ అండి, ఒకటే సూత్రం, ఒకటే ఫార్ములా. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సి 100 వీడియోలు పెట్టావు, 100 వీడియోలు రీచ్ కాలేదు, 101 వీడియో ఏమో వైరల్ అవుతుంది. ఆ ఒక్క వీడియో 1,00,000 మందికి, 10 లక్షల మందికి రీచ్ అవుతుంది, ఎవరు చెప్పలేం కదా. బట్ ఆ 101 వీడియో చేయాలంటే నువ్వు ఈ స్టార్టింగ్ 100 వీడియోలు చేయాలి. ఈ 100 వీడియోలు చేస్తే 101 వీడియో ఏమో 101 వీడియో అయినా వైరల్ అవుతుంది. 10 లక్షల మంది వెళ్తే అక్కడి నుంచి నువ్వు కనీసం 100 లీడ్స్ వచ్చినా కానీ చాలు, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ ఆ వంద రావాలి అంటే కన్నా నీ యొక్క 100 వీడియోలు నువ్వు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. పేషెన్స్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మెయిన్గా నేను ఏంటంటే కనుక ఫస్ట్ దాదాపుగా మన టీంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ కంపెనీలో వర్క్ చేయడం ఎలా, ఎవ్రీడే 2400 ఎర్న్ చేయడం అలా అనేసి నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. అది ఖచ్చితంగా చూడండి. 22 నిమిషాల వీడియో ఉంటుంది. మీకు కంపెనీలో ఎప్పుడైతే వర్క్ ఎలా చేయాలో తెలియకపోతే కనుక ఈ ఒక్క వీడియో చూడండి. డెఫినెట్లీ మీ వర్క్ ఈ వీడియోని మీరు 10 సార్లు 20 సార్లు చూసి నేర్చుకోండి. నేర్చుకుంటే ఒక పర్సన్తో మనం ఎలా మాట్లాడాలి, కొత్తగా పర్సన్ వచ్చినప్పుడు ఆ పర్సన్తో ఎలా మాట్లాడాలి, అంటే మన కంపెనీ గురించి ఏం చెప్పాలి, మన కంపెనీ గురించి మన కంపెనీ గురించి మనము ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మస్ట్ అండ్ షుడ్గా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ డైలీ రిచువల్స్. మనము డైలీ బతికి ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే కొన్ని రిచువల్ చేస్తాం కదా డైలీ లైఫ్లో. 3 పూట్ల తినడం, స్నానం చేయడం, ఆ, బట్టలు వేసుకోవడం, గుడికి వెళ్ళడం, బడికి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇలా రిచువల్స్ మనకు డైలీ లైఫ్లో రిచువల్స్ ఉంటాయి. అలాగే మన లైఫ్లో మనం ఈ గ్రోత్ స్కిల్స్లో అలాగే అఫ్లేట్ మార్కెటింగ్లో మనము సక్సెస్ అవ్వాలి అంటే కన్నా, రిటైన్ అవ్వాలి అంటే కన్నా, కన్సిస్టెంట్గా వర్క్ చేయడానికి మనకు ఒక బూస్టప్ లాగా, ఒక ఎనర్జీ లాగా ఉండాలి అంటే కన్నా ప్రతిరోజు మనం చేయాల్సిన కొన్ని రిచువల్స్ ఉన్నాయి. ఆ రిచువల్స్ ఏంటిది? డే 1 ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్నా సెల్ఫ్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్ మస్ట్ అండ్ షుడ్. సెల్ఫ్ లెర్నింగ్ అది మస్ట్ అండ్ షుడ్. సెల్ఫ్ లెర్నింగ్ అంటే కన్నా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటుండాలి. యూట్యూబ్లో మనకు తెలిసిన యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది. యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ దొరికినా కానీ అఫ్లేట్ మార్కెటింగ్ గురించి కానీ లేకపోతే మోటివేషన్ కంటెంట్ కానీ ఏదో ఒకటి సెల్ఫ్ లెర్నింగ్, నీ కెరీర్కి రిలేటెడ్గా ఏదో ఒక సెల్ఫ్ లెర్నింగ్ కనీసం అంటే ఒక 30 మినిట్స్ కేటాయించి డైలీ లైఫ్లో నువ్వు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసి వర్క్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎవ్రీడే 6 న్యూ పీపుల్. నేను చెప్పాను కదా, ఎవ్రీడే 6 మంది కొత్త పీపుల్తో మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు ఎవ్రీడే 6 న్యూ పీపుల్తో మాట్లాడతావో మంత్కి 180 మెంబర్స్. మంత్కి 180 మెంబర్స్ అంటే కన్నా యావరేజ్గా మనకు అక్కడి నుంచి ఒక 30 మంది వచ్చినా కానీ మనకి ఎవ్రీడే 400 రూపీస్ వచ్చినా కానీ సో యావరేజ్గా మనకు మంత్లీ 12,000 రూపీస్ వస్తుంది. సో ఇదే నా సక్సెస్ మంత్ర. ప్రతిరోజు నేను ముగ్గురు నుంచి 6 మంది అంటే ఒక రోజు 10 మందితో కూడా కొత్త మందితో కాంటాక్ట్ అవుతాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి నాకు ప్రతిరోజు ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఒకరోజు నేను పర్సనల్గా బస్సులో వెళ్ళేటప్పుడు పక్కన ఎవరైనా స్టూడెంట్స్ కూర్చున్నప్పుడు ఏం తమ్ముడు ఏం చదువుతున్నావు అని వాళ్ళతో మాటలు కలుపుతాను. అలా ప్రతిరోజు మనకు కొత్త న్యూ పీపుల్ని, కొత్త లీడ్స్ని జనరేట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద సీక్రెట్. ఇప్పుడు కొత్త నా దగ్గర నాకు ఫ్రెండ్స్ లేదు బ్రో అంటారు. ఫ్రెండ్స్ లేరు బ్రో అంటే ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకోవాలి బ్రో. దట్ ఈస్ ద సోషల్ మీడియా పవర్. ఆ పవర్ ఉంటే ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో మనకు తెలియని వాళ్ళతో కూడా మనం ఎంగేజ్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో ఎందుకు ఇక్కడ కూర్చొని నేను యుఎస్ వాళ్ళతో, ఆస్ట్రేలియా వాళ్ళతో, క్లయింట్స్తో మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. సి మనకి ఇన్స్టాగ్రామ్లోని చాలా చాలా మంది ఉన్నారు, బట్ మీరు వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి. ఎప్పుడైతే కన్వర్జేషన్ బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకు లీడ్స్ జనరేట్ అవుతాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు 3 రీల్స్ క్రియేట్ చేయాలి. ప్రతిరోజు 3 రీల్స్ పోస్ట్ చేయాలి. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి. సి ఏ రీల్ ఎప్పుడు వైరల్ అవుతో తెలియదు. సో నాకు నాకు నేను ఈ 1 మంత్ నేను చూసిన ప్రకారం అయితే ఈవినింగ్ టైంలో 6 to 8 వరకు, 6 to 9 వరకు, 6 నుంచి 9 లోపల మనకు ఎక్కువగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్ కానీ. సో ఎవ్రీడే 3 రీల్స్ పోస్ట్ చేయాలి. స్టోరీస్, స్టేటస్, షార్ట్స్.
స్టేటస్ పెట్టడానికి కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అరే మా ఫ్రెండ్స్ చూస్తే ఏమని అనుకుంటాము, మా రిలేటివ్స్ ఏమని అనుకుంటాము. సి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒక్కసారి ఫోన్ చేయండి. ఎవరైతే ఏమని అనుకుంటారేమో అనుకునే వాళ్ళకి ఫోన్ చేసి, మీ రిలేటివ్స్కి ఫోన్ చేసి, అరే మామ నాకు అర్జెంట్ రా 10,000 డబ్బులు ఇవ్వు మామ అని ఫోన్ చేయి. మీ రిలేటివ్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా కానీ, అరే మామ నాకు 10,000 డబ్బులు ఇవ్వమా, చాలా అర్జెంట్, ప్రాణం మీదకి వచ్చేస్తారా, డబ్బులు ఇవ్వరా అని చెప్పు. వాడు ఇస్తాడో లేదో ఒకసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవడు నిన్ను కాపాడు, నీకు నువ్వే హెల్ప్ చేసుకోవాలి. ఎవడు డబ్బులు ఇవ్వడు, ఎవడు రూపాయి కూడా మనకి ఇవ్వడు. మన స్వతహాగా మనం అమౌంట్ ఏం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఉన్న ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి. సి సొసైటీ, రిలేటివ్స్ వీళ్ళందరూ మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు కాదు. నీకు నువ్వు నిలబడాలి, నీకు నువ్వు స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే లోన్ వుల్ఫ్గా తయారవుతావో నీ నిన్ను మించిన ఫ్రెండ్ ఎవడూ లేడు. నెక్స్ట్ ట్రాకింగ్. దీనివల్ల నేను ఇనిషియల్ డేస్ అప్డేట్ మార్కెటింగ్లలో చాలా లీడ్స్ పోగొట్టుకున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాకింగ్. మనం రోజుకి ఎంతమందితో మాట్లాడాము, వాళ్ళలో ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంతమంది ఏ రోజు అమౌంట్ పే చేస్తా ఉన్నారు, ఇది పక్కాగా ఉండాలి ట్రాకింగ్. ఎప్పుడైతే నీకు ట్రాకింగ్ పక్కాగా ఉంటుందో ఆటోమేటిక్గా నీకు క్లారిటీ ఉంటుంది. ఎవరికి అంటే మార్నింగ్ లేవగానే ఎవరికి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, లీడ్స్ వచ్చిన వాళ్ళని ట్రాకింగ్ లేకపోతే నీకు క్లమ్జీ అయిపోతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో నువ్వు 3 రోజుల తర్వాత ఫోన్ చేస్తావు, వాడికి ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. సో అక్కడ నీకు లీడు పోయి ఉంటుంది. సో హార్డ్లీ మాట్లాడితే ట్రాకింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మంత్ర, వన్ ఆఫ్ ది సక్సెస్ మంత్ర. డెఫినెట్లీగా ట్రాకింగ్ అనేది ఎవ్రీడే రాసుకోవాలి. నెక్స్ట్ యాక్టివ్ ఇన్ గ్రూప్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ యాక్టివ్ ఇన్ గ్రూప్స్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సి ఇప్పుడు కంపెనీలో చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రమే సిఇఓ సార్ పేర్లు, కంపెనీలో వాళ్ళ పేర్లు చెప్పంటే కొద్ది మంది పేర్లు మాత్రమే చెప్పగలుగుతున్నారంటే వాట్ ఇస్ ద సీక్రెట్? బికాస్ వాళ్ళు ఆ యొక్క గ్రూప్లో కానీ యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడైతే గ్రూప్లో యాక్టివ్గా ఉంటామో మనకు రికగ్నిషన్ పెరుగుతుంది. సే ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాం, ఎవరి ఇంట్లో వాళ్ళండి వర్క్ చేసుకుంటాం. అదే మనము సక్సెస్ మీటప్పుడు ఒక కంపెనీ 10 crores 1 crore టర్న్ ఓవర్ అయినప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి మనం వచ్చినప్పుడు ఎవరు అతను ఎప్పుడు చూసామే మీటింగ్లో అనుకోకుండా వీడియో ఆన్ చేసుకుంటే మనము రికగ్నిషన్ అవుతుంది. రే ఇక్కడ మన బ్రాండింగ్ అనేది మన ఫేస్, మన బాడీ, మన స్ట్రక్చర్, మనమే ఒక బ్రాండ్ మాదిరి క్రియేట్ అవ్వాలి. ఒక పూమా కంపెనీ, ఒక అదిదాస్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క లోగో చూస్తేనే మనం వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఇంత ఇంత బాడీ పెట్టుకొని, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని, ఇంత వర్త్ నీలో ఉన్నప్పుడు నువ్వే ఒక బ్రాండ్ లాగా ఎందుకు క్రియేట్ అవ్వకూడదు? నువ్వే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ అవ్వాలి. అలా బ్రాండ్ లాగా క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే చెప్తున్నాను, నో వన్, అమ్మాయిలు అబ్బాయిలు అది కాదు, నిన్ను నువ్వు ప్రేమించు. అది ఎలా ప్రేమిస్తావు అంటే కన్నా నువ్వు ఎలా నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే నువ్వు ఎంత ప్రౌడ్ మూమెంట్ నీకు వస్తుందో, ఆ ప్రౌడ్ మూమెంట్ రావాలంటే నువ్వు అలా అలా మారాలి. అలా మారితే అలా నువ్వు లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడే నువ్వు ఒక బ్రాండ్ లాగా నువ్వు రికగ్నైజ్ చేయగలుగుతావు. నెక్స్ట్ యాక్టివ్ ఇన్ గ్రూప్స్. మస్ట్ అండ్ షుడ్గా ప్రతిరోజు ఏదైనా గ్రూప్లో మెసేజ్ వస్తే ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ టీమ్ మీటింగ్ ఆన్ టైం. ఎప్పుడైనా కానీ కంపెనీ మీటింగ్ కానీ లేకపోతే మీ యొక్క మెంటార్ కానీ మీటింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్ టైం ఉండండి. ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ అది మనకి ఎక్కడో రిజల్ట్స్ వేరియేషన్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా టీమ్ మీటింగ్కి ఆన్ టైం రావాలి. నెక్స్ట్ కాల్ టు మెంటర్, జిఎంసి అండ్ జిఎన్సి. జిఎంసి అంటే గుడ్ మార్నింగ్ కాల్ అండ్ గుడ్ నైట్ కాల్. జిఎంసి ఏంటంటే గుడ్ మార్నింగ్ కాల్ అంటే మీ యొక్క మెంటార్ ఎవరైతే ఉంటారో, మీకైతే ఎవరైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు కాంటాక్ట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే నీకు ఏ డౌట్ వచ్చినా కానీ, నీకు ఏ వర్క్ ప్రాబ్లం ఉన్నా కానీ అతనే కదా నీకు సాల్వ్ చేసేది. సో అతనితో నువ్వు ఎవ్రీడే ఎంగేజ్ అవుతూ ఉండాలి. అట్లా మెసేజ్ చేయడం వల్ల నీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మార్నింగ్ ఈవినింగ్ కాంటాక్ట్లో ఉండడం వల్ల నీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అతనే కదా సొల్యూషన్ చూపించేది. సో అలా చేయడం వల్ల నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎవరైనా కొత్త పర్సన్ ఏదన్నా డౌట్స్ రేజ్ చేసినప్పుడు ఆ డౌట్స్ని నువ్వు అక్కడే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్లో కాంటాక్ట్ ఉండడం వల్ల నీ డౌట్స్ అన్ని అతి త్వరలోనే, కొద్ది రోజుల్లోనే నీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి నీవు ఇండిపెండెంట్గా తయారవుతావు. నీ మెంటర్ పైన నువ్వు డిపెండ్ అవ్వకుండా నీ ఓన్గా నువ్వు ఇండిపెండెంట్గా తయారయ్యి నీ ఓన్గా నువ్వు లీడ్స్ అనేది క్లోజ్ చేయగలుగుతావు అఫిలియేట్ మార్కెటింగ్లో. నెక్స్ట్ ప్రిపేరింగ్ షెడ్యూల్. ప్రతిరోజు నిద్రపోయే ముందర మనం ఎలాగైతే భోజనం చేసి నిద్రపోతామో అలాగే భోజనం చేసిన తర్వాత డెఫినెట్లీ ప్రిపేరింగ్ షెడ్యూల్. రేపు ఎవరితో మాట్లాడాలి, రేపు ప్రతి ఒక్కరు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలంటే నిద్రపోయే ముందు ఒక 10 minutes రేపు ఏం వర్క్ చేయాలి,
అది మీ పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు. ప్రొఫెషనల్ టైంలో ఓన్లీ కంపెనీ కోసం కేటాయించండి. మీ పర్సనల్ టైంలో పర్సనల్ అని రాసుకోండి. సో పర్సనల్ టైంలో ప్రొఫెషనల్లోకి రావద్దు. కేవలం 2 గంటలు ప్లాన్ చేసుకోండి. కేవలం 2 గంటలు మాత్రం కేటాయించండి. ఆ 2 గంటల స్లాట్ అనేది మనం ఎలా చేస్తున్నాం? ఆ 2 గంటల టైంలో ఏ టైంలో మనం పోస్ట్ చేయాలి, రీల్స్ పోస్ట్ చేయాలి, ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలి, ఎంతమంది లీడ్స్ వచ్చారు, వాళ్ళతో ఎంతమందితో నేను ఫోన్ కాల్ మాట్లాడాను, ఎంతమంది మెసేజ్కి రిప్లై ఇచ్చాను అనేది ప్రతి ఒక్కటి ప్రిపేర్ షెడ్యూల్ చేసుకోవాలి. షెడ్యూల్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, ఫాలో ద సిస్టమ్. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఫాలో ద సిస్టమ్. ఒక్క నిమిషం. యా, ఫాలో ద సిస్టమ్. మొత్తం ఆలోచిస్తాం. దెర్ ఈస్ నో సీక్రెట్ టు సక్సెస్, దెర్ ఈస్ ఎ సిస్టమ్ టు సక్సెస్. ఈ సక్సెస్ అవడానికి ఏ సీక్రెట్ లేదు, ఓన్లీ సిస్టమే సక్సెస్ అన్నమాట. ఏదైతే నేను ఇక్కడ కొన్ని 8 పాయింట్స్ చెప్పానో, ఈ 8 పాయింట్స్ మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ మీకు ఆ సిస్టమే మీకు ఇన్కమ్ వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే కన్నా, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి. లీడ్తో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం మాట్లాడాలి. బిహేవ్ లైక్ ఏ సిఇఓ. నువ్వు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, నువ్వు ఎప్పుడైనా ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు బిహేవ్ లైక్ ఏ సీఓ. ఈ కంపెనీ నీది, గ్లోబ్ స్కిల్స్ అనే కంపెనీ నీది. అలా ఎప్పుడైతే నీ మైండ్లో నువ్వు ఫిక్స్ చేసుకుంటావో, అతనితో మాట్లాడేటప్పుడు ఒక సీఈఓ లాగా నువ్వు మాట్లాడగలుగుతావు. నీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్ట్ అవుతుంది. మెయింటైన్ అథారిటీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒక సీఈఓ. అతను అతను వచ్చేంత మాత్రాన, అతను రాకమైతే పోయినా నీకేమీ ఒరగదు. అథారిటీ బిల్డ్ చేయాలి. మాట్లాడేటప్పుడు నీ యొక్క అథారిటీ నీ యొక్క వాయిస్ బేస్లో అతనికి కనపడాలి. నెక్స్ట్, మీ యొక్క వాయిస్ మోడ్యులేషన్. ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు వాయిస్ మోటివేషన్ లోగా ఉండాలి. వాయిస్ మోటివేషన్ ఎప్పుడు పిచ్గా ఉండాలి? అర్జెన్సీ క్రియేట్ చేసినప్పుడు. దీని గురించి నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అర్జెన్సీ ఎలా క్రియేట్ చేయాలి, ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ చెన్ గురించి నేను మాట్లాడతాను. డోంట్ ప్యానిక్, హీఈస్ ఏ వన్ లీడ్. ప్యానిక్ అవ్వకండి. అది ఏదన్నా కొంచెం అరగంటగా మాట్లాడుతుంటే ఇది నిజమా ఫేకా ఇలాంటి చాలా చూశాను, మీకు ఎంత వచ్చింది, ఇలా మాట్లాడేటప్పుడు ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవ్వకండి. దాన్ని ఒక జస్ట్ అతను ఒక లీడ్ మాత్రమే. మీరు ఒక కంపెనీ సీఈఓ లాగా బిహేవ్ చేయాలి. డోంట్ ప్యానిక్ అండ్ బీ కాన్ఫిడెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా కానీ కాన్ఫిడెంట్గా నువ్వు మాట్లాడతావో, డెఫినెట్లీ అక్కడ లీడ్ కన్వర్షన్ జరుగుతుంది. నెక్స్ట్, అప్రిషియేట్. అతను ఏదైనా ఫర్ సపోజ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిందంటే కంగ్రాచులేషన్స్, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు. సో అలా, లేకపోతే కంపెనీలో వర్క్ చేస్తున్నా అని చెప్పినప్పుడు కంగ్రాచులేషన్స్, మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు. లేకపోతే ఒక 40 years పర్సన్ మీతో కాంటాక్ట్ అయినప్పుడు కంగ్రాచులేషన్స్ సార్, ఈ వయసులో కూడా అమౌంట్ కోసం మీరు స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలా మనకు అప్రిషియేషన్ చేయాలి. నెక్స్ట్, ఫైండ్ కామన్ గ్రౌండ్. వాళ్ళ ఊరి పేరు కానీ, లేకపోతే ఒక కాలేజ్ నేమ్ కానీ, లేకపోతే ఒక యూనివర్సిటీ నేమ్ కానీ అలా చెప్పినప్పుడు కామన్ గ్రౌండ్ అని పే చేసుకో. ఫర్ సపోజ్ అతని డీపీలో వచ్చేసి విరాట్ కోహ్లీ ఉన్నారు అనుకోండి. మనకు విరాట్ కోహ్లీ ఇష్టం లేకపోయినా కానీ, అరే నాకు కూడా విరాట్ అంటే కోహ్లీ, నీ డీపీ బాగా పెట్టుకున్నావు, రీసెంట్గా మ్యాచ్ బాగా, కన్వర్జేషన్ అలా స్టార్ట్ చేయాలి. ఫైండ్ ఏ కామన్ గ్రౌండ్. నెక్స్ట్, ట్రీట్ యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్. మీ బెస్ట్ ఫ్రెండ్తో ఎలా అయితే ఫన్నీగా కన్వర్జేషన్ చేస్తావో, అలాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ మాదిరి ట్రీట్ చేయాలి. నెక్స్ట్, డూ లైక్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టా ఇఫ్ పాసిబుల్. అతను ఆ పర్సన్ వచ్చేసి ఇన్స్టాలో అలా వచ్చినట్టయితే ఫాలో చేసి అతని రీల్స్కి, అతని యొక్క కంటెంట్కి, పోస్ట్కి లైక్ చేసి కామెంట్ చేయండి. అక్కడ ఇంకా మీ మధ్య బాండింగ్ అనేది రిలేట్ అవుతుంది. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ లాస్. ఇన్ కేస్ అతను ఆ స్కిల్స్ నేర్చుకోకపోతే తన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి అతనికి చెప్పాలి. అతి తక్కువ ప్రైస్కే ఇక్కడ కోర్సెస్, స్కిల్స్ అనేవి నేర్పిస్తున్నారు అని ఫియర్ ఆఫ్ లాస్ అనేది అతనికి, ఒకవేళ అతను గ్రోత్ స్కిల్స్లో జాయిన్ అవ్వకపోతే అతని లైఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ అయిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది. సో ఆ వేరియేషన్ అనేది మనం అతనికి చెప్పాలి. నెక్స్ట్, అడిఫికేషన్ చేయాలి. అడిఫికేషన్ ఆన్ కంపెనీ, మెంటర్ అండ్ షేర్ మెంటర్ ప్రొఫైల్స్. అడిఫికేషన్, మీరు కొత్తగా జాయిన్ అయ్యి మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ లేవనుకోండి, మీ యొక్క మెంటార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు, అలాగే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్, అవి పంపివ్వండి. అప్పుడు అక్కడ మీ మెంటార్ అంటే డెఫినెట్లీ అమౌంట్ ఎర్న్ చేసి ఉంటారు. సో అక్కడ ఇన్కమ్ ప్రూఫ్ చూస్తారు, అక్కడ యూట్యూబ్లో అతనికి కంటెంట్ చూస్తారు. దాని ద్వారా లీడ్ కన్వర్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్, ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఫాలో అప్. సో యాక్టివ్ ఫాలో అప్ అంటే ఏంటంటే కనుక, ప్రతిరోజు మార్నింగ్ అనేది
మార్నింగ్ వచ్చేసి ఒక మోటివేషనల్ కొటేషన్తో గుడ్ మార్నింగ్ అని పంపడం. సో అలా మ్యాక్సిమం ఒక లీడ్ వచ్చిన తర్వాత 3 to 4 డేస్ టైంలో క్లోజ్ చేసేయాలి. 3 to 4 డేస్ అయ్యిందంటే కన్నా అతని మీద ఫోకస్ వదిలేయండి. ఎందుకంటే ఆ లోపల ఫైట్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ 3 to 4 డేస్ మాత్రమే ఉంటుంది. సో మీరు మీకు దగ్గర ఉండేదంతా 2 to 4 డేస్ మాత్రమే ఆ లీడ్ అనేది కన్వర్షన్ చేసేయాలి. ఏదైనా డౌట్స్ ఉంటే కానీ అడగమని చెప్పండి, క్లారిఫై చేస్తూ ఉండండి. నెక్స్ట్ ప్యాసివ్ ఫాలోఅప్ ఎలా అంటే కన్నా మీ యొక్క రీల్స్లలో, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లలో, అలాగే మీరు పెట్టే వాట్సాప్ స్టేటస్లలో డెఫినెట్లీగా అక్కడి నుంచి ప్యాసివ్ ఫాలోఅప్ అవుతుంది. ప్యాసివ్గా ఫాలో అప్ అవుతుంది. ప్యాసివ్ ఫాలోఅప్ అనేది అవుతుంది. దీని ద్వారా మీకు ఆటోమేటిక్గా లీడ్స్ అనేది వాళ్ళు ఎంగేజ్ అవుతుంటారు. వాట్ యు గెట్, ఒకవేళ నేను జాయిన్ అయిన తర్వాత మనకేమొస్తుంది, జాయిన్ అయిన తర్వాత మనకేమొస్తుంది. ఫస్ట్ ఇది ఎప్పుడైతే మనం క్లారిటీగా ఉంటామో క్లయింట్కి కూడా, ఐ మీన్ లీడ్కి కూడా మనకి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనకు మనీ, ప్యాసివ్ ఇన్కమ్, రెస్పెక్ట్, నేమ్, ఫేమ్, లవ్, టైం ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్, స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ, సెక్యూరిటీ టు ఫ్యామిలీ, లగ్జరీ లైఫ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా దొరుకుతాయి. ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా దొరుకుతాయి అని మనకు వచ్చిన లీడ్కి డెఫినెట్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. యా, విత్ ఇన్ 10 minutes మీటింగ్ విల్ బి ఎండ్. ఓకే, నో ప్రాబ్లం. సో మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వన్ టైం ఎఫర్ట్, లైఫ్ టైం ఎర్నింగ్. ఒక్కసారి మనం స్కిల్స్ నేర్చుకోవడానికి అమౌంట్ ఇక్కడ మనం 1000 రూపీస్ పెట్టి మనం కోర్సెస్ నేర్చుకున్నామంటే మన లైఫ్ టైం మనం ఎర్నింగ్ చేస్తూనే ఉంటాము. 1000 రూపాయలకు కోర్సెస్ ఈ స్కిల్స్ దొరకడం అనేది చాలా చాలా రేర్. కానీ మనకు దొరికిందంటే కన్నా అదృష్టం ఉండాలి. లైఫ్ టైం ఎర్నింగ్. సి పీపుల్ చూస్ వర్క్. నార్మల్ పీపుల్ ఏంటంటే కన్నా వర్క్ని చూస్ చేసుకుంటారు. బట్ స్మార్ట్ పీపుల్ చూస్ నెట్వర్క్. స్మార్ట్ పీపుల్ వచ్చేసి నెట్వర్క్ని నెట్వర్క్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు నెట్వర్క్ని చూస్ చేసుకుంటే తనకు కాంపౌండింగ్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎయిత్ వండర్ వచ్చేసి కాంపౌండ్ అనమాట, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అలా మనకు కాంపౌండింగ్ అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఎ పర్సన్ హూ బ్రేక్స్ ద చైన్ ఆఫ్ ప్రావర్టీ. యూ విల్ బి దట్ పర్సన్. ప్రతి ఒక్క లైఫ్లో, ప్రతి ఒక్క జనరేషన్లో, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సను వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఏదైతే చైనా పావర్టీ ఉంటుందో దాన్ని బ్రేక్ చేసే పర్సన్కి ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు నీ లైఫ్లో నీకు ఛాన్స్ వస్తుంది. ఇప్పటికు మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ వరకు ఒక లైఫ్ పావర్టీ చైన్లో బతికారు. వాళ్ళ యొక్క సర్కమ్స్టెన్స్లో, వాళ్ళ యొక్క సొసైటీ, వాళ్ళ యొక్క ఆపర్చునిటీతో వాళ్ళు బతికారు. బట్ నీకు వచ్చిన ఆపర్చునిటీతో ఆ పావర్టీ చైన్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్ళకుండా నీవు పైపుల్కి పావర్టీ చైన్ బ్రేక్ చేసి ఒక రిచ్ పర్సన్గా నీ యొక్క పిల్లలకి, నీ యొక్క ఫర్దర్ జనరేషన్స్కి. ఇప్పుడు మీ వాళ్ళ ముత్తాత పేరు నీకు తెలుసా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. కానీ అంబానీ వాళ్ళ ధీరుభాయ్ అంబానీ తరతరాలు గుర్తు పెట్టుకుంటాయి. ఎందుకంటే కన్నా జనరేషన్స్ బతకడానికి కావాల్సిన అమౌంట్ ఏం చేసిపోయాడు. అలా మన పేరు కూడా తరతరాలు గుర్తు పెట్టుకోవాలి అంటే కన్నా నువ్వు చేసే పనులు కూడా అలాగే ఉండాలి. గ్లోబ్ స్కిల్స్ కంపెనీ ఇస్ నాట్ ఎ స్మాల్ కంపెనీ. ఇప్పుడు ఇనిషియల్గా ఒక బేబీ పీరియడ్లో ఉంది. ఈ బేబీ పీరియడ్ నుండి ఒక పిల్లవాడిగా ఎదిగి ఒక మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళి ఒక ఒక యువకుడిగా ఎదగాలంటే ఎంత టైం పడుతుందో అలా మన కంపెనీ కూడా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు మేము బేబీ స్టేజ్లోనే కంపెనీలో జాయిన్ అయ్యారంటే చాలా చాలా పొటెన్షియల్ ఉంది కంపెనీలో అమౌంట్ ఎర్న్ చేయడానికి. మన ఏపీ తెలంగాణలో ఇక్కడ జస్ట్ ఓన్లీ మనం 120 పీపుల్ మాత్రమే ఉన్నామంటే కన్నా ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతమంది కోట్ల మందికి మనం రీచ్ అవ్వాలి. బయట చాలా కంపెనీస్లో 1000 రూపాయలు, 10,000, 20,000 కట్టేయండి మీకు స్కిల్స్ నేర్పిస్తాము, అమౌంట్ ఇస్తాము అంటారు. కానీ బట్ ఆ 10,000, 20,000 స్టార్టింగ్ చేసి ఇనిషియల్ అమౌంటే మన దగ్గర ఉందా? చాలా మంది దగ్గర లేదు. కానీ 1000 రూపీస్ అనేది 2 సార్లు సినిమాకి వెళ్ళినా, 2 సార్లు బిర్యానీ తిన్నా కానీ మనకు ఆ 1000 రూపీస్ అనేది అయిపోతుంది. బట్ అదే ఆ 1000 రూపీస్తో ఇక్కడ స్కిల్స్ నేర్చుకోవడానికి అమౌంట్ పెట్టి స్కిల్స్ నేర్చుకొని మేము నేర్పించే అఫ్లేట్ మార్కెటింగ్ ద్వారా మీరు కొన్ని వేల లక్షల రూపాయలు సంపాదించవచ్చు అతి తక్కువ సమయంలో. ప్రతి ఒక్కరు ఒక ఒక పీరియడ్లో ఉంది హార్డ్ వర్క్ చేస్తేనే అమౌంట్ వస్తుంది అనేసి. హార్డ్ వర్క్ చేస్తే అమౌంట్ వస్తుంది, తక్కువ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే అమౌంట్ తక్కువ వస్తుంది. అదే నువ్వు స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్ సంపాదనతో స్మార్ట్ వర్క్గా చేసావంటే కన్నా అమౌంట్ నీకు రెండింతలు, పదింతలు, వందింతలు కూడా వచ్చే అవకాశం నీకు స్మార్ట్ వర్క్ ద్వారానే వస్తుంది. లైఫ్లో 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఒకటి థింకర్స్ ఉంటారు, డూవర్స్ ఉంటారు. థింకరు, అరే వస్తుందా రాదా, అరే స్టార్ట్ చేద్దామా లేదా, అరే మండేని స్టార్ట్ చేద్దాం, ఈరోజు సండే కదా, ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం, మండే చేద్దాం, అరే మండే వచ్చేసింది, ఈరోజు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అరే మళ్ళీ రేపు ట్యూస్డే కదా, రేపు కొంచెం వర్క్ చేసుకో మళ్ళీ చేద్దాం. అలా డిలే చేస్తూనే ఉంటే ఆ రేపు అనేది రాదు భాయ్. రేపు అనేది ఎప్పుడూ రాదు భాయ్.
నీకు ఈ రోజే ఇప్పుడే ఈ క్షణమే డిసైడ్ అవ్వు, వర్క్ చేయడం స్టార్ట్ చేయి. దిస్ ఇస్ ద రైట్ టైం. రైట్ టైం ఎప్పుడు రాదు, నువ్వు స్టార్ట్ చేసిన టైమే రైట్ టైం. నువ్వు థింకర్గా ఉంటావా, డూయర్గా ఉంటావా అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా కానీ, అది ఏదైనా కానీ. యాక్షన్ టేకర్స్ ఆర్ ది మనీ మేకర్స్. యాక్షన్ టేకర్స్ ఆర్ ది మనీ మేకర్స్. బ్రేక్ ద చైన్ ఆఫ్ పవర్టీ, బ్రేక్ ద చావర్టీ. సో ఈ ఆల్రెడీ ఈ యొక్క ఫోటో నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరికైనా రాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఈ ఫోటో పంపిస్తాను. ఇది చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. జస్ట్ కోర్సు, ఆ కోర్సు కింద ఎంత టైం ఉంటుందో. సో ఈ జస్ట్ ఒక ఫోటో పంపించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది కదా. లైఫ్ టైం యాక్సెస్ 1000 రూపీస్కో కోర్సెస్ అనేసి. ఓకే. నెక్స్ట్, ఇంత చెప్తున్నావు కదా, అసలు నువ్వు ఎవరు? అసలు నువ్వు ఎవరు? నీకు చెప్పే క్యాపబిలిటీ ఉందా, నీకు చెప్పే అర్హత ఉందా అంటే కదా, ఎస్ ఐ హ్యావ్ దట్ అబిలిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. బికాస్ ఆల్రెడీ ఐ ట్రైన్డ్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అఫ్లేట్ మార్కెటింగ్ అండ్ స్కిల్ అండ్ వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్ అది ఎంతో మందికి పీపుల్స్కి నేను ఆల్రెడీ ట్రైన్ చేశాను. సి దిస్ ఇస్ మీ వెన్ ఐ మీన్ ఎంబీఏ. అలాగే నాకు వన్ సెకండ్. సి ఇక్కడ కనిపిస్తాం కదా, ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు నా యొక్క పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తెలిసి వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైజ్ ఇక్కడ నేను రికగ్నైజ్ ఇచ్చాను. మీకు వేణు కళ్యాణ్ సెల్ తెలుసు కదా, యూనిక్ లైఫ్ కంపెనీ ఫౌండరు. అక్కడి నుంచి నేను 16,40,40 1,64,వేల మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో నేను పబ్లిక్ స్పీకింగ్లో ఏపీ అండ్ తెలంగాణలో నాకు ఫోర్త్ ప్లేస్ వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణలో ఫోర్త్ ప్లేస్ వచ్చింది. సార్తో కలిసి నేను సార్తో కలిసి లంచ్ చేసే అవకాశం వచ్చింది. 1,64,000, 1,64,000లో ఐ గాట్ ఫోర్త్ ప్లేస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. సో వీళ్ళందరికీ నేను ట్రైన్ చేశాను. నెక్స్ట్, ఐఎమ్ ఏ టైక్వాండో ప్లేయర్. ఐఎమ్ ఏ టైక్వాండో రీజనల్ ప్లేయర్. టైక్వాండో రీజనల్ ప్లేయర్ అనమాట. సి ఆల్ ఓవర్ ఇండియాలో 5M మ్యాజిక్ క్లబ్ అనే ఒక ఆర్గనైజేషను ఎవ్రీడే 100 డేస్కి ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారు. 100 డేస్లో మన మొబైల్ అనేది మనము జస్ట్ డైలీ 1 అవర్ 2 అవర్ బిలో ఎవరైతే స్టూడెంట్, ఎవరైతే యంగ్స్టర్ రెడ్యూస్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారనమాట. సో లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు ఐఎమ్ ది విన్నర్. యంగెస్ట్ వారియర్ అవార్డ్ అనేది నాకు రావడం జరిగింది 5M మ్యాజిక్ క్లబ్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా. ఇలా నాకు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇది వచ్చి ఇక్కడ ఈ యొక్క రెడ్ కలర్ ఇది ఉంది కదా, దీంట్లో ఐ మీన్ తగ్ ఆఫ్ వార్లో ఐఎమ్ ది ఫస్ట్ ప్లేస్. అండ్ టైక్వాండోలో ఐఎమ్ ది సిల్వర్ మెడల్ అనమాట టైక్వాండోలో. అలాగే ఎంతోమంది ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఆ ఎన్జిఓస్కి వెళ్ళేసి అక్కడ స్టూడెంట్స్కి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్తూ ఉంటాను. ఇలాగే 2 ఇయర్స్ అనమాట, బ్యాక్ టు బ్యాక్. ఇది ఎంబీఏలో ఫస్ట్ ఇయర్, ఇది ఎంబీఏలో సెకండ్ ఇయర్ అనమాట. ఇలా బ్యాక్ టు బ్యాక్ నేను ఈ టైక్వాండోలో రీజనల్ ప్లేయర్గా ఉన్నాను. నెక్స్ట్, ఎంతో మందికి అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఆకాశవాణి ఆజాద్కి అమృత్ మహోత్సవంలో నెక్స్ట్ యూత్ నెక్స్ట్ కార్యంలో మన ఈ యొక్క విజయవాడ ఏదైతే రీజన్ ఉంటుందో దాంట్లో వన్ ఆఫ్ ది మేల్ పర్సన్ ఐ గాట్ ఆర్జే. నేను ఆర్జేగా కూడా ఆకాశవాణిలో ఆల్ ఇండియా రేడియోలో ఆర్జేగా కూడా వర్క్ చేయడం జరిగింది. నా ఎంబీఏ చదువుకుంటూ ఈవినింగ్ టైంలో నేను ఆర్జేగా వర్క్ చేశాను. ఎన్నో క్లీన్ ఇండియా ప్రోగ్రాంలో ఎన్ఎస్ఎస్ యూనిట్లో ఐ గాట్ ది ఫస్ట్ ప్లేస్. ఇక్కడ యూత్ నెహ్రూ యువ కేంద్ర కడపలో అక్కడ పబ్లిక్ స్పీకింగ్లో కూడా నేను విన్ అయ్యాను. ఇలా ఒక్కటి కాదు, ఎన్నో సెమినార్స్, ఎంతోమంది స్టూడెంట్స్కి సెమినార్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ర్యాలీ అనమాట. ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా మేము మ్యారథాన్ కండక్ట్ చేస్తాం, మ్యారథాన్కి వెళ్ళాము. ఇలా ప్రతి ఒక్కటి ఇదో చూడండి ఇక్కడ నా జర్నీ ఆర్జేగా స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అప్పుడు పాంప్లెట్ అనమాట. యా, ఆర్జేగా ఉన్నప్పుడు ఇది ఇక్కడ స్టూడెంట్స్ నేను వాళ్ళకి ట్రైన్ చేసేది. ఇక్కడ ఆర్జేగా ఉన్నప్పుడు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే కన్నా, కడపలో ఒక స్కూల్ ఉంది, అది చాలా మందికి తెలియదు, ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ కోసము. అక్కడితో 400 పీపుల్, వాళ్ళందరూ బిలో 6th క్లాస్ 7th క్లాస్ పిల్లోలే. వాళ్ళతో ఎంగేజ్ అయ్యే అవకాశం నాకు ఆల్ ఇండియా రేడియో ద్వారా నాకు అవకాశం కలిగింది. అక్కడ ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యాను. మన ఫ్యూచర్లో వచ్చేసి గేమ్స్కి ఎటువంటి డోకా లేదు, అక్కడ మన వాళ్ళు ట్రైన్ అవుతున్నారు పిల్లవాళ్ళు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నెక్స్ట్, నేను మీలాగే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాడిని, ఫ్రెండ్స్తో తిరిగేవాడిని. బట్ ఎప్పుడైతే నాకు నేను చేయాల్సిన పైన నాకు కాన్సన్ట్రేషన్ వచ్చిందో, సరే నేను లైఫ్లో ఫ్రెండ్స్తో ఎప్పుడూ నేను ప్రతిసారి ఎంజాయ్ చేశాను. అట్ ది సేమ్ టైం నా కెరీర్ పైన నేను ఫోకస్ చేశాను. ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, ఎంజాయ్ చేయడానికి కానీ చెడగొట్టుకోవడం కానీ. బట్ ఎప్పుడైతే మనము రాంగ్ ట్రాక్ వెళ్తున్నాము అని తెలుసుకుని బయటకు వచ్చేయాలి. దట్ ఈస్ ద మేజర్ రోల్. మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను.
లాస్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను నా యొక్క ఈ 24 ఇయర్స్లో నేను ఆల్రెడీ 2 యూట్యూబర్స్కి నా యొక్క ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎన్ఎన్ షో, ఎవరైతే చెప్పాను కదా, 5 మ్యాజిక్ ద్వారా 6 ఇయర్స్ ఆఫ్ అడిక్షన్ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ని, దాన్ని ఆల్రెడీ నేను కంట్రోల్ చేయగలిగాను. ఇలా ఇలా ఈ యొక్క ఎస్ఆర్ క్రియేటివ్ మైండ్స్లో పోర్న్, ఎవరైతే ఒక స్టూడెంట్ యంగ్స్టర్గా ఉండి పోర్న్ గురించి మాట్లాడాలంటే చాలామంది భయపడతారు. కానీ నేను ఆ టైంలోనే అలా ధైర్యం చేసి దాని గురించి, డ్రాబ్యాక్స్ గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే గన ఇక్కడ గణేష్ గలాంటి అండ్ గణేష్ దేరంగా 369 ఇన్స్టా నా ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఐ షేర్డ్ విత్ ఇన్ 40 minutes, యాక్చువల్గా 41 minute ఎంగేజ్ అయిపోతుంది. ఎవరైనా ఐ మీన్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, మీ వ్యూస్ కానీ ఎలా ఉంది అనేసి. ఐ థింక్ 1 minute క్లోజ్ అయిపోతుంది. అయిపోయినా కానీ జస్ట్ నో ప్రాబ్లం. నా పర్సనల్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, దాంతో మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇక ఎనీ డౌట్స్ ఈ యొక్క 40 minutes కాకుండా నెక్స్ట్ మన ఎవ్రీ సండే గ్రాండ్ మీటింగ్ అనేది నేను కండక్ట్ చేస్తాను. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో కింద కామెంట్లో నా నెంబర్ ఉంటుంది, డెఫినెట్లీ నాకు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.